సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయాలను మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి చీకటిలో మధ్య జాతులకు తన చేతిత వెలుగందిస్తే మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిసినారని నడివీధుల నిలబడి తాను ఎంతగానో కుములుతున్నాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను ఎలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను ఎలుగై రాకుంటే. తరాలు మనసిది గతులు మారక తెల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు వడ్రకుల విసకావు బిడ్డబడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను ఎలుగై రాకుంటే. మాలల ఆత్మీయ సమ్మేళన సభకు విచ్చేసినటువంటి ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి మన తాడిపత్రి చంద్రశేఖర్ గారికి, అలాగే ఒంగోలు నుంచి వచ్చినటువంటి మాల మహానాడు అధ్యక్షులు చప్పిడి వెంగయ్య గారికి, మరియు ఇచ్చేసినటువంటి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడ సమావేశమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజకీయంగా మనము వెనుకబడి ఉన్నాము, రాజకీయంగా మనము రాజకీయం చేయగలిగిందో, తర్వాత అనేక రకాలైనటువంటి బాధలకు ఇబ్బందులకు గురయ్యాము. అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి. అటువంటి పరిస్థితి ఇక మీదట కొనసాగకూడదు అంటే మనందరము ఏకమయ్యి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి చంద్రశేఖర్ గారికి మనం తెలియజేయాలని ఈ సమావేశం అయ్యాము. కాబట్టి ప్రతి ఒక్కరికి మండలానికి ఇద్దరికి అవకాశం ఇద్దామనుకున్నాము. ఆ ఇద్దరు కూడా మాట్లాడేటప్పుడు కేవలం రాజకీయము ఎందుకు వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా వెనుకబడడానికి కారణం ఏంది అని చెప్పండి, సమస్యలను చెప్పండే కానీ కాంట్రవర్సీగా ఎవరు మాట్లాడొద్దు. దయచేసి అందరూ బయట ఉన్నారు, లోపలికి రావాలి. దయచేసి లోపలికి రావాలి. అందరూ బయట ఉన్నారు, లోపలికి రావాలి. ఎవరు రాలేదు ఆత్మీయ సమ్మేళనానికి, ఎవరు రాలేదు అనుకుంటారు, లోపలికి రావాలి. అందరు లోపల కూర్చోవాలి. దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాలల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా మాల సహోదరులందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాను. అన్న అందరూ ఒకసారి జై మాల అనండి. జై మాల. అది ఇప్పటిదాకా ఎవరన్నా అనిపిస్తారేమో చూస్తా ఉన్నా, ఇంతవరకు ఎవరు అనిపించలేదు ఆ విషయము. సార్ మాది దోర్నాల మండలం సచివాలయం కన్వీనర్గా చేస్తున్నాను నేను ఒకటిలో. సార్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి కూడా మనది ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఉంది సార్. ఇక్కడ ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఏనాడు కూడా ఏ మండలంలో కూడా
మా కులం అంటే మా మాల క్యాస్ట్ నుంచి ఒక నాయకుడు అనేవాడు దిక్కుదిమానం లేదు సార్. రేపు పొద్దున ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చిందంటే మాత్రం కిందోడు పడకలు, పైలోడు పడకలు, ఎమ్మెల్యే పడకలు ఎవరు పలకరు. ఇది ఉన్న వాస్తవం చెప్పాలి మీకు. ఏదన్నా మాకు దూరణాల నాకు ఏదైనా ఒక చిన్న సమస్య ఉందంటే మా రాజకీయ పార్టీ నాయకులు మాకు ఫోన్ ఇస్తారు లేదని కూడా భయమే. ఏదన్నా మాట్లాడదంటే మీ కాంగ్రిగేషన్ ఎక్కడుంది, మీ ఓట్లు ఎక్కడున్నాయని మాట సార్. నియోజకవర్గంలో స్టిల్ మాది వచ్చేసి 25,000 ఉంది సార్, పైచీలకు ఉంది. 25,000 పైచీలకు మా ఓటింగ్. 25,000 పైచీలకు ఏంటి, 25 పైచీలకు ఇంకా కొన్ని కులాల వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. మీరు ఏంటి రాజకీయం చేసేదంటే ఒక ఎమ్మెల్యేని ఓడగొట్టడానికి 10,000 చాలు, ఒక 1000 చాలు. ఏనా ఒక 1000 చాలబ్బా, ఒక ఎమ్మెల్యేని ఓడగొట్టడానికి పెద్ద విషయం కాదు. ఎందుకు మాలలకు సరైన ఆత్మగౌరవం లేదు? సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్ చెప్పడంలో. మండల స్థాయిలో చూసుకుంటే ఒక్క వార్డు మెంబర్ లేడు సార్. కింది మీదకి మీరు చూడండి, నేను చెప్పానని కాదు, మా కులంకి నేను మాట్లాడుతున్నాను కానీ మీరు సమయంగా మీరు చూడండి, మీరు చెక్ చేయండి. ఎవరు లేదు సార్ మాకు ముందు వెనక రాజకీయంగా. మాకు సమస్య కానీ జరిగితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల నుంచి కూడా మాకు కనీసం ఒక ఆత్మగౌరవం లేదు, ఏం లేదు. రాజకీయంగా మమ్మల్ని పైకి తీసుకుంటారు సార్. మెయిన్కి ఏంటంటే మాకు రాజకీయంగా దూరణాల్లో ఇన్ని మీటింగ్ సభ జరిగితే ఒక ఎస్సీ స్టేజ్ మీదకి రాడు. ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీకి చేరలేకపోతే ఇంకెందుకు సార్ ఇది? ఒక ఎస్సీసీల అధ్యక్షుని ఇవ్వండి, అందరూ గౌరవించమని చెప్తున్నాం మేము. మాతో పాటు అన్ని కులాల్లో సమానంగా చూసుకొని పోవాలి సార్ రాజకీయం అంటే. ఎక్కడే కాదు, ఎర్రగొండపాలెంలో కొన్ని మేలు మన ఎస్సీలు కూర్చుంటున్నారు, మన కులం కాకపోయినా అదరులైనా కూడా కూర్చుంటున్నారు. ఓకే, మనకు ఎస్సీలకు ఒక ఆత్మగౌరవం ఉందని అది మేము కూడా చెప్పుకుంటుంటే మాట్లాడటం. కానీ కేవలం మాలలో మాత్రం పూర్తిగా తీసి ఇస్త్రీ అవతల పడేస్తాడు. గతంలో ఇక్కడ ఒక ఆయన పరిపాలించిన ఆయన ఏదైనా ఒక పోస్ట్ వస్తే మాలలకు ఇవ్వద్దని చెప్పేశారు స్టేట్మెంట్ డైరెక్ట్ గా. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మాలలకు పిచ్చి. మాకు దూరణాల్లో మా తమ్ముడు ఏం చేశాడు, పార్టీలోకి వచ్చి ఒక 50 కుటుంబాలు దూరణాలు ఎవరికి తెలియక ఎవరికి చెప్పకుండా వచ్చి మీ సమక్షంలో ఒక 50 కుటుంబాలను జాయిన్ చేశాడు. వాడి మీద మండలం మొత్తం వ్యసనం ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఏంటన్నా మన సమస్య ఈ విధంగా ఉంది. ఒక హోటల్లో మాట్లాడితే తమ్ముడు మనం ఏం చేస్తారో మన ముందు కనుక పెద్దలు ఎవరు లేకపోయి రాజకీయంగా మనల్ని గైడెన్స్ ఇవ్వాలి సార్. ఇలా ఉందిరా మన సమస్య, మరి నువ్వు ఏం చేద్దామంటే సార్కి నేను చెప్పానన్నా, సార్ నన్ను ఇమీడియట్గా నా దగ్గరకు వచ్చానంటే డైరెక్ట్గా ఇమీడియట్గా వచ్చి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు ఎందుకున్నావు? డైరెక్ట్గా అక్కడ ఉండి రాజకీయం చేయి, సార్ దగ్గరికి వెళ్ళి సిస్టరేషన్ చేయమని చెప్పాం సార్. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అసలు ఏ జాతికి ఒక్క మాలలో అనుభవిస్తున్నారన్న భయంకరమైన టార్చర్. ఒకటి సార్, మీరు దోనాలకు వచ్చినా, ఎర్రగొండపాలెం పోయినా, లేకపోతే పెద్దారవీడు, మనకు 5 మండలాలు ఉన్నాయి సార్. ఈ 5 మండలాల్లో దయచేసి మా వాళ్ళను కూడా మీరు పట్టుకొని రండి సార్. దయచేసి తీసుకొని రావాలని, మీరు నిజంగా మమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తారని మేము సభాపూర్వకంగా నిజంగా మీకు చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇంకా నేను ఒక్కనే మాట్లాడితే పక్కన చాలా మాట్లాడతారు. ఇంకా మీకు నేను తరచూ కలుస్తూనే ఉంటాను సార్. మా సమస్యలు ఏంటనేది కూడా నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. దయచేసి మమ్మల్ని రాజకీయంగా కొంచెం తీసుకొని రండి. ఆర్థికంగా ఎంత వెనకబడామంటే సార్, చాలా వెనకబడాం. అన్ని కులాల కన్నా కింద ఉన్నాం మేము ఇప్పుడు. అట్టడుగు ఏం మేము రాజకీయం చేయడానికి రాజకీయం చేయడానికి మనకు తెలియలేదంటామన్నా లేదా? ఒక్క ఆర్థికంగా వెనకున్నాం అంతేగాని రాజకీయంగా డబ్బుగానే ముందుంటే మనకు ఎవరు తట్టుకోడు, తెలియపరంగా ఎవరు తట్టుకోడు. దయచేసి ఇప్పటికైనా కూడా మనందరూ ఒక మాలలో ఒక ఐక్యవేదికగా ఉండండి. వాడు గవర్నమెంట్ ఎవరైనా రాని, సీఎం రాని, ఎవరైనా ప్రధానమంత్రి రాని, మనం రాష్ట్ర విధంగా నడుస్తుంది భారతదేశం. దయచేసి అందరం కూడా తెలివితోనే ముందుకెళ్దాం. ఎవరిని మాత్రం మనము డిస్టర్బ్ చేయకూడదు. అన్ని కులాలు మన కులం ఏంటో మనం ఏంటో సార్ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు ఏంటో మన పోరాటం మీద మనం చూసుకోవాలి. మా సమస్య, నా వేదన, ఆక్రందన మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బొమ్మజన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన యొక్క చంద్రశేఖర్ అన్న గారికి మరియు మన యొక్క 5 మండలాల మాలల జనాలేకానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మొట్టమొదటిసారిగా మన యొక్క అంబేద్కర్ గారికి పూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను. మన సమస్యలు, మన భావాలు అనేవి మన యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసేటువంటి ఘనత ఈ యొక్క ఎర్రగొండపాలెం మాలల పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నది.
ఆలోచించండి, మానవులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఉద్యమించండి. ఈ రోజు మన యొక్క అన్నగారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా మనమందరము గెలిపించుకుంటే రేపు ఈ రోజు హోలీ పండుగ, మనము మన అన్నగారు గెలిచిన రోజు మనందరికి కూడా హోలీ పండుగ. అందరము కూడా కలిసి మెజార్టీతోటి కుంకుమతోటి మనందరం పండుగ చేసుకున్న రోజు అన్నగారు గెలిచిన రోజు. ఆలోచించండి. మీరందరూ కూడా మన సమస్యలు, చిన్న సమస్యలు ఉంటాయి ఊర్లో, ప్రతి ఒక్కరికి కూడా గ్రామ లెవెల్లో సంఘములందరూ కూడా చిన్న సమస్యలు ఉంటాయి. అవి కాదు, మనకు కావాల్సింది సంఘం లెవెల్లో మనకు కావాల్సిన కార్యక్రమాలు, మన పనులు అన్నీ కూడా మనం ఒకరు కేటాయింపు చేస్తున్నటువంటి లీడర్ల ద్వారా అన్నగారి సమక్షంలో నిర్ణయించుకుంటే అందరం కూడా చెప్పుకోలేము కదా. ఆ నిర్ణయించుకుంటే కంపెనీ సానుకూలంగా అన్నగారు గ్యారెంటీగా అందరికీ సహాయం చేస్తారని మిక్కిలిగా ప్రార్థిస్తూ నేను దీనికి కార్యక్రమానికి కూడా త్రిపురాంతకమ్మ అంబేద్కర్ నగర్ లో తాటిపల్ల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మా బంధుత్వం అంతా కూడా ఆయన ఆధారంలో ఏకగ్రీవంగా ఆయనకు ఓటేసే కెపాసిటీ మాకుంది. ఆయన ద్వారా మేము ముందుకు వస్తాం. గ్యారెంటీగా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా సుబ్రహ్మణ్యం ద్వారా మేము ముందుకు వస్తాం సార్. మేమన్నా రావాల్సిన పని లేదు, ఆయన వాళ్ళు చేస్తే మాకు చాలా సంతోషం. దయచేసి ఈ యొక్క మంచి సమాచారం నిర్ణయించమని చెప్పారు కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను. అలాగే బొమ్మాజీ బాలచన్నయ్య గారు కూడా అభినందిస్తున్నాను. మాలల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా మాల సోదరులందరికీ జై 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 మాల. సార్ నమస్కారం సార్. ఆల్రెడీ మేము 2 సార్లు కలిశాను మీతోటి. కాకపోతే సార్ మన నియోజకవర్గంలో మాల అనే వాళ్ళని ఒక ఓసి ఏ కులమైనా సరే పైకి అనేది అడగనివ్వట్లే. మాలకై మేము స్వతహాగా రాజకీయ పరంగా అడగాలనే ఉద్దేశం కొద్దీ ఇట్లా చేశారో దానికి మీ సపోర్ట్ ఫుల్గా ఉండాలా. ప్లస్ మాకేంటంటే మా మేడపి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే మాకు ఏ పని చేసి పెట్టలేంత వరకు. మాకు శ్మశానం అనేది లేదు, సీసీ రోడ్లు డ్రైనేజ్ అట్లాంటివి ఏమి లేవు. కాకపోతే ఏంటంటే మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షంలో మాకు పనులు చేసి పెట్టాలా. ప్లస్ అదొకటి సోదరులా మనం ఒకటి గమనించాలా. మన ప్రపంచ స్థాయిలో ఈరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ గ్రాడ్యుయేట్లు ఉన్నారంటే మనం ఒక మాల వాళ్ళే 100కు 99 మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓసీ ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవరు లేరు, ఒక్క మన మాలలోనే. ఎస్సీలో 100కు 99 మంది ఒక కలెక్టర్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉండేవారంటే మన మాల వాళ్ళు. మన గొప్ప చెప్పుకోవాలా. అవకాశం కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనం ఎన్ని జెండలు ఎత్తున్నా ఆయనకు మన రుణపడి ఉండాలి. అవును కదా, నోట్లోకి రావాలా. మనము అందుకే ఇప్పుడు ఇట్లాంటి స్థితులలో మనం మాట్లాడకపోతే స్పందించకపోతే తల్లిదండ్రులు చెప్పారు ఎవరు? అంబేద్కర్ గారు. సాయి శనివారం పాట శ్రీనివాసారు, ఎవరు చెప్పారురా మీరు ఎక్కువ చేతోడని, యారా సింధులు మేమే తక్కువ చేతోడని. విన్నారా పాట మీరు? విన్నారా? త్రిపురాంత మండలం హెడ్ క్వార్టర్ తర్వాత మేడపి ఎస్సీ మాలలు పంచాయతీ ఎక్కువే 350 చిల్లర చేర్పులు కాక 2004 ఎస్సీ కాన్స్టిట్యూన్స్ అయిన కాడ నుండి కూడా ఇది 2024-20 సంవత్సరాలు ఏ రోజు ఎస్సీ మాల అన్న వాళ్ళకి ఏ అవకాశాలు కూడా ఇవ్వలేదు. 5 మండలాలలో మాకు తెలిసి 5 మండలాలలో నేను 2003 నుంచి కూడా మాల మానాడు కమిటీలలో 5 మండలాలు జిల్లా వైడ్గా తిరిగినాము. నేను దోర్నాల బాబన్న, మన కృష్ణమోహన్ అందరం. ఏ పల్లెటూరులో కూడా సీసీ రోడ్లు కానీ మట్టి రోడ్లు కూడా లేని అధ్వానమైన స్థితిలో ఉన్నది. పోతే ఏదన్నా సమస్య వచ్చి మన ఎస్సీ మాల అంటే ఇక నుండి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే గారు, ఎక్స్ మినిస్టర్ గారు అయినటువంటి సురేష్ గారు ఏ రోజు కూడా మనం ఒక ఆఫీస్ కాడి కాదు కదా, గడప దగ్గర కూడా రాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా బయటపడరు. మళ్ళీ రేపు పొద్దున పోతే ఏమవుతుందో మనల్ని దగ్గరికి రానిస్తాడో లేదో. ఎందుకంటే దీని ప్రత్యేక సాక్షి నేనే. 2013 ఎలక్షన్ జరిగినప్పుడు మేడపి ఎస్సీ కాన్స్టిట్యూయెంట్ సర్పంచ్ 25 లక్షలు ఒక సురేష్ని నమ్మి 25 లక్షలు ఖర్చు పెట్టాను. ఆఖరికి కలవడానికి వెళ్తే నీది ఏ గ్రూపు, మేడపిలో ఓసీ పర్సెంటేజ్ మొత్తం ఓట్లు మేమేయాలా,
ఎస్సీలో ఓట్లు వేయాలా? పనులకు వచ్చేసరికి ఓసీ కార్డు నువ్వు ఏ గ్రూప్ తీసుకోండి అని డైరెక్ట్ గా చెప్పేసేవాడు సురేష్. ఆఖరికి ఏదన్నా చిన్న ఇష్యూ జరిగిపోయినా కూడా ఇదే గ్రూపు, ఎవరు బాబురావా నాగురా వాళ్ళిద్దరిని తీసుకొని రా. ఇలాగే అంటుంటే 2014 ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో అన్ని మండలాల్లో క్యాంపులు పెట్టారు. అలాగే 2014 ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు తిప్పాంతము దేవాలయాల కాడ పెట్టినప్పుడు నేను వెళ్ళి అడిగినానని, నేను ఎక్కడి నుండి వచ్చానో అడుగుతారు వాళ్ళని అడగండి అని నిలబెట్టి అడిగితే మేము మీకు చేయమని మొఖానే చెప్పేశాడు. అంటే మన మాలలో ఏ విధంగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. మాల అంటే మాల యోధులు, మాల యోధులు అంటే మాల యోధులు పూర్వ చరిత్ర ఒక్కసారి 2 నిమిషాలు గుర్తు చేసుకోండి ఎలా ఉంటుందో. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటే ఓట్లు మనం వేయాలా? పదవులు ఒకరు పొందుతున్నారు. ఇప్పటి వరకు సార్ చంద్రశేఖర్ గారు ఇప్పటి వరకు ఎస్సీ కాన్స్టిట్యూంట్ ఒక రిజర్వేషన్ అయ్యి ఉంది కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 56 పంచాయతీలు ఏమో ఉన్నవి. మీరు ఒక్కసారి మీ టీముని పెట్టి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సార్. ఎస్సీ మాల జాతిలో ఉన్నకాడ ఉన్నది 27,000 చిల్లర ఓటింగ్ మాది. ఏ పంచాయతీలోనైనా మీరు ఒకసారి సీసీ రోడ్లు ఉన్నాయి, కొప్పలు ఎలా ఉన్నాయి, అసలు రోడ్లు ఉన్నాయా లేవా, శ్మశానాలు ఉన్నాయా లేవా? ఒక్కసారి సార్ ఏమనుకోకుండా కృష్ణ అడుగుతున్నా మేము, ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి సార్. తక్కిన వాళ్ళు ఎలా ఉన్నారు? మా పరిస్థితి ఏంటంటే మేము అంబేద్కర్ కాలనీలో, మరి ఈ రోజు కూడా మా పరిస్థితి మేడపులో ఎంత అధ్వానంగా ఉన్నది అంటే ఈ రోజు దగ్గర 50 మంది దాకా వచ్చినాం సార్ మా కాలనీ తరపు నుండి. మా అన్న చంద్రన్న వందనమా వందనమన్న, మా అన్న చంద్రన్న పరిశుద్ధుల వందనమన్న, దేవదూతల వందనమన్న, దేశ నాయకుల వందనమన్న, ప్రపంచ ప్రజల వందనమన్న, ఎర్రగొండపాలెం వందనమన్న. మాలల ఆత్మీయ సన్నేల వందనమన్న, మాయన్న చంద్రన్న. ఒక 4 శరణాలు రాశాను. ఏదో సభలో సార్ పాల్గొంటాడని చెప్పేసి ఆ పాట నేను రాయదలిచి ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చారు ఐనవికుల ప్రాంతం నుంచి, అయ్యా మీరు మాట్లాడని చెప్పేసి అన్నారు పిల్లరా. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ సార్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాటి మాలల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి బాలచన్నయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ వైపాల్ నియోజకవర్గ అభ్యర్థి సోదరులు గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి నా మాల రక్త బంధువులకు మీ అందరికీ పేరు పేరున సాంఘిక విప్లవాన్ని తెలుపుకుంటూ ఉన్నాం. సహనం, మాలలంటే విప్లవం, మాలలంటే అంబేద్కర్ వారసులు. అంబేద్కర్ వారసులారా, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీరు ఎంతో వ్యయప్రయాసాలు కూడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అంతే ఈ కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతం చేసుకొని, ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా ఇక్కడ క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. నా పేరు రాము, నాది అంబేద్కర్ నగర్ ఎనపాలెం. నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ రోజు నేను స్టేజ్ మీద మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు అన్నగారిని చూడగానే నాకు ఎందుకో ఒక భగీరథుల్లాగా నాకు అనిపిస్తున్నాడు. అందుకే నాకు మాట్లాడనిపించింది. 2 మాటలు మాట్లాడిచి ముగించుకుంటాను. అన్నకి ఇన్ఛార్జి రాకముందే, అన్నగారు చెప్పారు ముందే, అన్నకి ఇన్ఛార్జి రాకముందే ఇక్కడున్న పేద బడుగు బలహీనులకు ఎంతో దాహంతో అల్లాడుతున్న వారికి
తన సొంత నిధుల ఖర్చులతో నీటిని సమస్యను తీర్చిన వ్యక్తి భగీరథుడు అన్న చంద్రశేఖర్ అన్నని నేను గుర్తించాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సభాధ్యక్షులకి, గౌరవనీయులు పెద్దలు, మాల కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి అతిరథ మహారథులకి, సభా ముందున్నటువంటి మీ అందరికీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాలల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. ఇలాంటి ఒక ప్రోగ్రాం పెట్టి నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలోకి ముందుకు ఏ విధంగా గత 5 సంవత్సరాలుగా తీసుకువెళ్లారో ఒక్కసారి కానీ మీరు గమనిస్తే, ఒకే ఒక్క మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి 19 ఎమ్మెల్యే పదవులు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా 3 ఎమ్మెల్సీలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే 7 మున్సిపల్ చైర్మన్ పదవులు, దాదాపుగా ఉమెన్ కమిషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ మెంబర్లు 2, అలాగే జడ్పీటీసీలు 77 మంది, జడ్పీ వైస్ చైర్మన్లు 3, జడ్పీ చైర్మన్ 1, జనరల్ కార్పొరేషన్స్ కి 5 డైరెక్టర్లు ఇచ్చినటువంటి మహాగణుడు జగనన్న. ఇదే మన విధానం. ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా అభివృద్ధి చెందాలి. జనబలం ఉండి ధనబలం లేక వెనకబడినటువంటి అనేక మందిని పైకి తీసుకొచ్చేటటువంటి గొప్ప ప్రణాళికతోటి వెళ్తున్నటువంటి జగనన్నకి జై కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకమునుపు ఎలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉండేది ఒక్కసారి గమనించండి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. ఇలాంటి సభ ఇంతకు ముందు జరగలేదన్నా చాలా సంతోషం, మీరు పెట్టారని మీరు చెప్పారు. నిజంగా నాకు కూడా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్, ప్రతి ఒక్కరి యొక్క కష్టం, ప్రతి ఒక్కరి యొక్క ప్రాధాన్యత ముఖ్యమని నేను నమ్మాను. కాబట్టి ఎవరి సమస్యని వారు చెప్పుకుంటే మాత్రమే ఆ సమస్య బయటకు వస్తుంది. ఎవరో చెప్పాలి, ఎవరో చెయ్యాలి, వారి కోసం ఎదురు చూడాలి అంటే ఈ సమాజంలో కుదిరే పనే కాదు. మన సమస్యను మనం చెప్పుకోవాలి, మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ఈరోజు మాల సోదరులు ఇంతమంది వచ్చేసి ఇక్కడ కూర్చొని వారి సమస్యలు చెప్పుకున్నారు. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేపు గెలిచిన తర్వాత ఏమి చెయ్యాలి అనే ఒక అవగాహన నాకు కావాలి. కాబట్టి రేపు గెలిస్తే ఏం చెయ్యగలనో, ఏమి చెయ్యాలో నా మేనిఫెస్టోలో నేను పొందుపరుచుకోవడానికి అవసరం. కాబట్టి ఇలాంటి ఒక సమావేశం నాకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరెవరైతే వారి సమస్యలు చెప్పారో, అనేక పదవుల్లో నష్టం జరిగింది, వెనకబాటు తరానికి గురయ్యాం, ఎవరు కూడా గుర్తించలేదని మీరు చెప్పినటువంటి ఆ మాటలు బాధాకరం. అలాంటివి చెప్పడానికి వీలే లేదు, చెప్పే పరిస్థితి రానివ్వనని మీకు మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరిని అభివృద్ధికి ముందుకు సాగాలి అంటే మనందరం కలిసికట్టుగా నడవాలి. మనం చేయి కలిపి ఈ సమాజంలో మనం కూడా ఒక భాగం అయితే ఖచ్చితంగా మన భాగాన్ని ఎవరు కొట్టేయలేరు, ఇది గుర్తుంచుకోవాలి.
మాలలు అనేక రంగాల్లో విపరీతమైనటువంటి కొత్త పుంతలు దొక్కుతున్న ఈ ప్రపంచంలో మరి కాన్స్టిట్యున్సీలో ఎందుకు వెనకబడిపోతున్నారు అనేది ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అంశమే. అలాంటిది జరిగేటటువంటి పరిస్థితి రానివ్వనని మీకు మాటిస్తూ మీ అవకాశాలు, మీ సమస్యలు, మీకున్నటువంటి అన్ని విధాలైనటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని మాటిస్తూ మనందరం మంచి చేసి మంచి మీకు జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నటువంటి జగనన్న గారిని దీవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్ని విధాల ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇబ్బంది పడ్డారో, గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయో, ఈ రోజు ఎంత సఖ్యతతోటి, ఎంత సామరస్యంతో, ఎంత మంచి అవకాశాలతోటి ప్రతి కుటుంబంలో లాభం జరుగుతూ ఆ కుటుంబంలో జరిగినటువంటి లాభాన్ని వారికే వివరిస్తూ ఒక పత్రాన్ని కూడా వారి గడపల ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్యేలే చెప్పారు అంటే నిత్యం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యే మన గడపల మధ్యలోకి వచ్చి మీ గ్రామంలో ఏం జరిగింది, మీ కుటుంబంలో ఏం జరిగింది, మీకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందాయని చెప్పి ఓటు అడుగుతున్నారు అంటే ఇది కదా సమాజం మీద బాధ్యత కలిగినటువంటి నాయకుడు సృష్టించేటటువంటి ఒక గొప్ప సమాజం అని మనందరం గుర్తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి మంచి చేస్తున్నటువంటి జగనన్నకి మద్దతుగా నిలబడి ఒక సామాన్యుణ్ణి, మీలో ఒకనైనటువంటి నన్ను, మీ కష్టాన్ని ఎరిగినటువంటి నన్ను, మీలో ఒక వ్యక్తిగా మెలిగినటువంటి నన్ను, మీతో పాటు ఎదిగినటువంటి ఒక నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి జగనన్న యొక్క చిత్తశుద్ధిని గమనించి రేపు రాబోయే ఎన్నికలలో మంచి చేసే పార్టీకి ఓటేద్దాం, జగనన్నని గెలిపిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ మనకి కొండంత బలమని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైనా కూడా మీ సమస్యను పరిష్కరించేటటువంటి వేదిక ఈ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అవ్వాలని కోరుకుంటూ, ఏ సమస్య ఉన్నా కూడా మీ అందరికీ అండగా నేను నిలబడతానని చెప్పేసి మాటిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.